ఇట్లాగా వాళ్ళని తీసుకెళ్తున్నాం, ఓకే చేపిచ్చేస్తాం, చేపిచ్చే జగన్ గడి మీద కేసు పెట్టేసేయమంటారా, మీరు ఒకసారి ఇక్కడ పోలీసులు చెప్పేయండి అన్నారనుకోండి, లోకేష్కి ఈ మొక్క చెప్పక్కర్లేదు కదా, కింద ఉన్న టీమే ఓకే మీరు ఆ పని చేపిచ్చేసేయండి, సార్కి చెబుతాం, సార్ ఫుల్ ఖుషి అయిపోతారు అని చెప్పచ్చు. ఇది పై వాళ్ళు లోకేష్ ప్రత్యక్షంగా చేయించాడని నేను అనుకోను, లేదా చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా చేయించాడని నేను అనుకోను. ఇది కనుక ఆ స్టేజ్లోకి దిగితే అప్పుడు వాళ్ళు అక్కడ క్రెడిట్ పొందుతారు నాయకుడి దగ్గర. అలాంటి ప్రయత్నం ఏదో చేసుండొచ్చు. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఒకటి వీళ్ళు మతం పరంగా కూడా క్రిస్టియన్ అనుకుంటా, ఎస్సీనే కానీ ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్ పేరు, దాన్ని బట్టి ఇక్కడ ఆ మతం పరంగా కులం పరంగా జగన్ అంటేనే వేరే అభిమానం ఉంటుంది వాళ్ళకి. ఇంకోటి ఆ జగన్ చూడటానికి వచ్చిన వాళ్ళు, ఇంకోటి చనిపోగానే 10 లక్షల పరిహారం ప్రకటించి ఇచ్చారు వెంటనే. ప్రభుత్వమైన ఏం చేస్తుంది, ఇంకో 10 లక్షలు ఇస్తుంది అంతే కదా. ఇప్పుడు జగన్ ని నాశనం చేయడానికి నిన్ను వాడుకుంటానంటే ఒప్పుకుంటారా వీళ్ళు? జరగకపోయి ఉండొచ్చు అనేది. ఇంకోటి అసలు ఆ గేమ్ లో నేనెందుకులే అనుకుని ఉండొచ్చు ఆవిడ. ఒక పక్కన భర్త పోయి కష్టాల్లో ఈ గొడవలో మేమెందుకు, మాకు ఎట్లాగ జగన్ అంటే అభిమానం అని అనుకుంటుండొచ్చును. ఇది లోకేష్ మీద ఆరోపణ అంటే వీళ్ళు అనిపించుంటారు వైసీపీ ఆటోమేటిక్ గా. సహజంగా ఆ రోజున కూడా అన్నారు టీడీపీ వాళ్ళు వచ్చారంట అన్నటువంటిది.